సాహితీ యోగా 30 days వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం ఎవరింటి దగ్గర ఉన్నాము అంటే ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ మీడియా హిస్టరీ ఎవ్వరు కూడా చేయనని హోమ్ టూర్స్ అండ్ అవార్డ్స్ రివార్డ్స్ లెజెండరీ యాక్టర్స్ అందరికీ చేసాం. అండ్ ఇప్పుడు దానిలో భాగంగా ఒక గ్రేట్ యాక్టర్ ఇంటికి వచ్చాం అనమాట. సో ఒకసారి లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎవరో అనేది. ఐ థింక్ ఇప్పటి వరకు కూడా ఈ ఇంటికి ఎవరు రాలేదు, ఏ మీడియా కూడా రాలేదు. ఫస్ట్ టైం మనల్ని ఎలో చేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఆయన ప్రొఫైల్ అనేది చాలా తక్కువ మెయింటైన్ చేస్తారు. ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలు చేసినప్పటికీ, మంచి మంచి ర్యాపో ఫ్రెండ్షిప్ అందరితో ఉన్నప్పటికీ, పొలిటికల్గా ఇటు ఇండస్ట్రీ వైపు కూడా, బట్ ఎప్పుడు కూడా పర్సనల్గానే ఉంచారు, ప్రొఫెషనల్ లాగే ఉంచారు ఆయన లైఫ్లో. బట్ మన రిక్వెస్ట్ మేరకు ఈరోజు అడగగానే రండి, ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పారు. రాగానే ఫస్ట్లో నాకు ఇంట్లో బాగా నచ్చింది ఏంటంటే గ్రీనరీ. బయట అయితే చాలా చెట్లు అన్నీ ఆయనకి ఇష్టం బాగా పెంచడం. అండ్ ఇంట్లో ఉల్లిపాయలు తప్పితే మిగతాదంతా కూడా పైన నర్సరీ పెట్టుకున్నారనమాట. కంప్లీట్గా ఇంట్లో ఏమేమి కావాలో ఆర్గానిక్ ఫామ్ ఇక్కడే చేస్తున్నాం అని చెప్పారు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎవరు. నేను కూడా ఈ ఇంట్లోకి రావడం ఫస్ట్ టైము. ఇక్కడ చాలా అవార్డ్స్ కనిపిస్తున్నాయి ఆయన చూడండి. ఆల్మోస్ట్ 400 పైన పిక్చర్స్ చేశారు అనమాట రఘు కారుమంచి గారు. 2002 ఆది సినిమాతో తన కెరీర్ని స్టార్ట్ చేసిన రఘు కారుమంచి గారు అంచెలంచెలుగా ఎదుక్కుంటూ తన కష్టంతో ఎన్నో సినిమాలలో తనదైన స్టైల్తో, తనదైన కామెడీ టైమింగ్తో ఎంతోమంది ఆడియన్స్ని, ప్రేక్షకులకి మదిలికి చాలా దగ్గరైనటువంటి ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ కమెడియన్ అని చెప్తూ ఉంటారు. ఆ రోజుల్లో చూసుకుంటే బ్రహ్మానందం గారు, ఆలీ గారు అండ్ కృష్ణ భగవాన్ గారు వీళ్ళు ఎలాగనో మనకు తర్వాత తరంలో కూడా చాలామంది కమెడియన్స్, రఘు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇలాంటి గొప్ప గొప్ప కమెడియన్స్ని ఇండస్ట్రీకి అందించిన ద గ్రేట్ డైరెక్టర్స్ అనమాట. అండ్ వివి వినాయక్ గారు ఆది సినిమాతో ఇంట్రడక్షన్ ఇచ్చిన మన రఘు గారు 2022 20 సంవత్సరాలు దాదాపు ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో లీడింగ్ మంచి కమెడియన్గానే ఆయన మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. సో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక మంచి ఇంటర్వ్యూ అనమాట. చాలా ఇయర్స్ అయిపోయింది ఆయన స్క్రీన్ మీద ఇంటర్వ్యూ ఇవ్వటం. ఎందుకంటే ఇంటర్వ్యూస్ చాలా దూరంగా ఉంటున్నారు. బట్ ఎట్టకేళ్ళకి నేనైతే ఆయన ఈ ఇంటర్వ్యూలో భాగంగా చాలా విశేషాలు అడుగుదామని రఘు గారి ఇంటికి వచ్చాను. సో రఘు గారు ఎస్ వస్తున్నారనమాట మన మేరకు. హాయ్ రోషన్ బాయ్. హాయ్ 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 హాయ్. How is it at? So glad to see you. Happy to see you. Yes, yes. రండి ప్లీజ్. Please. మీ ఇంట్లో మీకు మేము ఆతిథ్యం ఇస్తున్నాం ఈరోజు. ఈరోజు ఇల్లంతా మాదే అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటికీ మీదేనండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఇన్ని సినిమాలు చేశారా అనిపించింది. ఇంకా చాలా తక్కువ. అవునా? కొన్ని ట్రాన్స్పోర్ట్ లో పాడైపోయినాయి, ఓకే, కొన్ని అంతవరకు చాలే అని కొన్ని kept it in my store. సూపర్. మీరు చేసిన అన్ని కూడా లైఫ్ లో మర్చిపోలేని సినిమాలు. Obviously. అన్ని సూపర్ డూపర్ హిట్స్ మూవీస్, అన్ని 100 days మూవీస్, అవును, అన్ని కూడా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ ఇవన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ మీరు ఎక్కువ ఎన్టీఆర్ గారితో కూడా యాక్ట్ చేస్తారు, దోస్త్ కదా. బట్ రాగా ఇంట్లో గ్రీనరీ నాకు చాలా బాగా నచ్చింది. బయట ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే వరకు కూడా ఇల్లు మొత్తం గ్రీనరీ మయం అన్నమాట, పచ్చదనం. నాకు చెట్లు అంటే బాగా ఇష్టం. అవునా? ఐ స్టే విత్ ద నేచర్ అ లాట్. బట్ ఇంత గ్రీనరీ అసలు ఇంటి మొత్తం ఆల్మోస్ట్ నేను ఎక్కడ చూడలేదు ఎవరింట్లో కూడా. నేను చాలా అంటే చాలా ఇళ్లలో హోమ్ టూర్స్ చేశాను, వాళ్ళ అవార్డ్స్ చూపించాను. బట్ 1 or 2 times చూశాను కానీ మరి ఇంత గ్రీనరీ అనిపించలేదు నాకు. ఏంటి ఇదంతా? బేసికలీ ఏం లేదు, నీకు తెలుసు కదా మన షూట్లో ఎంత స్ట్రెస్డ్ అవుట్ ఉంటాము. సో ఇంటికి వస్తే నేనేంటంటే ఆఫ్టర్ షూట్ నో కాంటాక్ట్ విత్ ఎనీబడి.
belongs to industry or any sort of media, because I want to dedicate my time with my family. So na family and my greenery, I love to be with the nature. ఓకే. Most of the time నాకు నా చెట్లు, my boy, my son Argus Karumanchi అని, he's somewhere around, my dog, my pet, we call it my son అనమాట. సో వాడు Argus, my baby, my son. Sit. No beta. No, very good. Good boy. ఏం పేరు దీని పేరు? ఆర్గస్. ఓకే. Argus, good boy. No, come here. మీకన్నా బలంగా ఉంది ఇది. నువ్వు అలా ఉంటే నేను అలా. కమ్ Argus. No beta. No. Good boy. Okay. కిసి. పెట్స్ అంటే బాగా ఇష్టమా సార్? బాగా ఎక్కువ. ఇది లైక్ మా పిల్లలకి ఇద్దరికి తమ్ముడు అనమాట. బాగా గోల్ చేస్తాడు. ఓకే. బాగా నాటి ఎంజాయ్ చేస్తాం దాంతో టైము. సూపర్. సో ఇంట్లో రిలాక్స్, ఇంటికి వస్తే ఇక నాకు వేరే ప్రపంచం తెలియదు. ఓకే. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రీనరీ ఇన్ అవర్ కమ్యూనిటీ టూ. సో అదొకటి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్. టెర్రస్ గార్డెనింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. టెర్రస్ గార్డెనింగ్ ఎలా? 100%. టెర్రస్ గార్డెనింగ్ ఎప్పుడు చూడలేదు కదా మీరు ఏ యాక్టర్ ఇంట్లో కూడా? అది ఫస్ట్ టైం నేను ఒక యాక్టర్ ఇంట్లో టెర్రస్ గార్డెనింగ్ చూస్తున్నాను అనమాట. అదొకటే కాదండి, కిచెన్ గార్డెన్ ఉంది, టెర్రస్ గార్డెన్ ఉంది. టెర్రస్ గార్డెన్ చూసి సర్ప్రైజ్ అవ్వకండి. మొన్నే సీజన్ అయిపోయి టమాటాలు అన్నీ తీస్తాను, కొంచెం ఎంటీ ఉంటాయి, స్టిల్ లవ్ ఇట్. లేని వెజిటబుల్స్ అంటే లేవు. పొట్లకాయలు, బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు, దొండకాయలు, క్యాబేజు, క్యాలీఫ్లవరు, ఇన్ఫాక్ట్ అల్లం కూడా మేమే పండించుకుని తింటాము. సంవత్సరానికి సరిపోయి. ఎంత పొడుగుగా వచ్చిందో. మినిమం 7 feet ఉంటుంది. చిక్కుడుకాయలు. సో అంత ఆకుకూరలు, యూ హ్యావ్ లైక్ చుక్కకూర, తోటకూర, పాలకూర, వామాకు, బచ్చలి కూర, సోయకూర, ఎవ్రీథింగ్. అండ్ వంకాయలు అసలు ఒక్కొక్క వంకాయ 1/2 kilo దాకా వస్తుంది. సో బ్యాక్ యార్డ్ అంతా ఇలా మెయింటైన్ చేసుకుంటాను. క్యాబేజీ, కాలీఫ్లవర్. ఇది కాలీఫ్లవర్, అది క్యాబేజీ. ఇది ఎన్ని డేస్ పడుతుంది ఒక ఫ్లవర్ రావడానికి? ఫ్లవర్ రావడానికి 40 days పట్టింది ప్లాంటింగ్ చేసిన దగ్గర నుంచి. అంటే నేను సాప్లింగ్స్ తీసుకొచ్చి పెట్టాను. అది వచ్చి లెట్యూస్, ఇది సెలరీ, అండ్ ఇది బాక్చాయ్. సగం అయిపోయింది, మిగిలింది ఇంకొంది. అండ్ ఐ యూజ్ బాక్చాయ్ లాట్. సో అది కరివేపాకు, వంకాయలు, అది దొండకాయ. ఇక టమాటాలు ఇప్పుడే సీజన్ అయిపోయి దగ్గర వి హార్వెస్టెడ్ అరౌండ్ ఒక 10 చెట్ల నుంచి. నిజంగా ఎంత హెల్దీగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మ్ నుంచి వచ్చిన వెజిటబుల్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్ జీరో పెస్టిసైడ్. మొత్తం ఎరువులే, ఓన్లీ సేంద్రియ ఎరువులే. అది కూడా నేనే ఓన్ గా తయారు చేసుకుంటాను. అవునా? యా, విత్ ఎవ్రీథింగ్, డిజైనింగ్, ఎవ్రీథింగ్, పెస్టిసైడ్ కొట్టడం దగ్గర నుంచి పాటింగ్కి ఇవ్వడం వరకు ఎవ్రీథింగ్ ఐ ఓన్లీ ఆర్గనైజ్. నేను గార్డెనర్ మీద, వాళ్ళ మీద, ఎవరి మీద డిపెండ్ అవ్వను. సో దట్స్ వేర్ యాక్చువల్లీ ఐ గెట్ రిలాక్స్డ్. ఇది ఇంత టైం ఉన్నప్పుడు వర్క్ లేని రోజు చేస్తే. అది బేసిక్గా కరోనాలో స్టార్ట్ చేసా. బయటికి వెళ్ళి వెజిటబుల్స్ కొనుక్కొచ్చుకోవడం అది మెయిన్. ఇంకా 4-5 రోజులు ఎక్కువ గ్యాప్ ఉందంటే ఐ స్టార్ట్ మై కార్. ఐ డోంట్ నో వేర్ ఐ గో సమ్వేర్. ఓన్ డ్రైవింగ్. డ్రైవర్ ఉన్నాడు. నేను ఇట్లా వెళ్ళినప్పుడు క్యాంపింగ్కి వెళ్ళిపోతా. సో ఐ డూ క్యాంపింగ్ అలాట్. సో సోలోగా వెళ్ళిపోతాను. కింద ఒక ప్రపంచం చూసాం, పైన ఇంకో ప్రపంచం చూద్దాం. మై కిడ్స్ బెడ్రూమ్స్. ఇది ఒక ఫ్యామిలీ టీవీ రూమ్. ఓకే. సో ఇక్కడ పిల్లలు, నేను, వైఫ్ కూర్చుంటాము. దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. సో ఐమ్ సారీ, ఐమ్ నాట్ అలౌయింగ్ మై పర్సనల్ స్పేస్. దిస్ అనదర్ ఈవినింగ్ హాపింగ్ ప్లేస్ అనమాట ఇది. ఓకే. సో ఇక్కడ కూర్చుంటే ఫ్రెండ్స్ వచ్చిన చిల్ అవ్వచ్చు. యా, చిల్ పాయింట్ ఇది. ఒక బీర్ వేసుకుంటా. This is going to be my terrace. టెర్రస్లో అన్ని ఆర్గానిక్ ఫామ్. చిక్కుడుకాయలు, చెర్రీ టమాటోస్, వంకాయలు. అక్కడ టమాటోస్ మొన్ననే తీసేసాను, కొత్త సాప్లింగ్స్ వేసాను, సీడింగ్స్ వేసాను. ఓకే. దిస్ ఈజ్ చాక్లెట్ టమాటో. ఒక్కొక్క టమాటో డిఫరెంట్. ఓకే. మిరపకాయలు, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి. వంకాయలు, రౌండ్ వంకాయ, పొడుగు వంకాయ. ఈ మట్టి సరిపోతుంది ఈ చెట్లుకి?
యాక్చువల్గా మట్టి ఉండదు, పైన ఒక 1 ఇంచ్ మట్టి, రెస్ట్ అంతా కోకోపీటు ఆర్గానిక్ ఎరువు, ఆర్గానిక్ ఎరువు, లైట్ వెయిట్ అన్ని. డ్రిప్ సిస్టమ్ కూడా నేనే వేసుకున్నాను ఓన్గా, దీనికి డ్రైనేజ్ కూడా వేసుకున్నాను. ఓకే. సో వాటర్ పాట్ నుంచి వచ్చింది కింద పడకుండా ఒక పైప్ లైన్లో గుండా ఒక దగ్గరికి పూల్ అయిపోతుంది. ఇవన్నీ బ్లూ టబ్స్లో ఉన్నాయన్నీ ఫ్రూట్స్. ఓ, సీతాఫల్, రామాఫల్, లక్ష్మఫల్, పనసకాయ, నేరేడుకాయ, నేరేడు సీడ్లెస్, వైటు, అంజీర్, లైమ్, ఆరెంజ్, స్టార్ ఫ్రూట్ అండ్ వాటర్ యాపిల్, మ్యాంగోలో 2 టైప్స్. ఓ, 365 days క్రాప్ ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఓ ట్రిమ్ చేస్తున్న కొద్దికి వస్తుంటుంది. యాక్చువల్లీ మ్యాంగో బోన్సాయ్. ఓకే. ట్రిమ్ చేసి రీపాట్ చేసిన తర్వాత కొంచెం డ్రై అయింది, సీజన్ కాదు కదా, సో స్లోగా నా డెవలపింగ్. ఇప్పుడంతా చిన్న చిన్న చెట్లకే వచ్చేస్తున్నాయి కదా, జామకాయ ఇది హార్డ్లీ ఈ హైట్కే ఉంటాయి అన్ని, వీటికే వచ్చేస్తాయి ఫ్రూట్స్ అంతా. మిరపకాయలు హార్వెస్టెడ్ ఇంట్లోవి. దిస్ ఇస్ పసుపు. ఇది పసుపా? మన ఇంట్లో ఎస్. ఆర్గానిక్. దీన్ని యాక్చువల్గా ఏంటంటే పసుపు హార్వెస్ట్ చేసిన తర్వాత ఆవు పేడ పెట్టి ఉడకబెడతాము, ఉడకబెట్టి దాన్ని డ్రై చేస్తారు. సో త్రూఅవుట్ ఇయర్కి సరిపోను ఒక 4 ప్లాంట్ నా ఇంట్లోదే 4 ప్లాంట్లతో వచ్చేస్తుంది. ఓన్లీ 4 pots. సో కంప్లీట్ ఆర్గానిక్. అసలు ఇంకా బయటికి వెళ్ళటం లేదు. ఓన్లీ ఉల్లిపాయ, ఆయిల్స్ కూడా చెట్లు లేవు. చెట్లు ఉంటే అవి కూడా చేసేస్తారు మీరు. అది కష్టం లేదు మనకి. బై దట్ చెక్క మరం ఉంటుంది కదా, అవునవును, కోల్డ్ ప్రెస్డ్. సో ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇంత కొంచెం ఫ్యాటీగా ఉన్నప్పుడు కూడా ఇంత హెల్దీగా ఎలా ఉంటారు ఏనా అనిపించేది నాకు. చూసారా ఎంత గట్టిగా ఉందో బాడీ. సో ఇంతకన్నా ఉంటుంది. కంప్లీట్ బాడీ అంతా ఆర్గానిక్ అన్నమాట. ఆర్గానిక్ పై ఇదేంటి సార్? ఇది డ్రాగన్ ఫ్రూట్. ఓ, డ్రాగన్ వచ్చేస్తుంది దీనికి డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. ఇప్పుడే కదా కొంచెం పెద్దగా అవుతుంది, పెద్దగానాక వస్తుంది గ్యారంటీగా. 6 monthsలో జాగ్రత్త ముళ్ళు గుచ్చుకుంటాయి. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే. గ్రేట్ గ్రేట్ గ్రేట్. 2-3 చనిపోయినాయి, స్టిల్ వెల్కమ్ అవుట్. కొంత టైం కూడా బాగా స్పెండ్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. బేసిక్గా నేను ఎలా అంటే, నాకు షూట్ లేని రోజు నాకు ఓన్లీ నావిగేషన్ ఇస్ దిస్ డాగ్, ఇవి పెట్స్, ఇవన్నీ చూసుకుంటా. నాకు మా డ్రైవర్ నారాయణ అని నేను లేనప్పుడు మా అత్తయ్య, నారాయణ, మా బామ్మడిది, వైఫ్ దిల్ టేక్ కేర్. అవుట్డోర్ వెళ్ళినా. సో సిటీలో ఉంటే ఈవినింగ్కి వస్తాను, పొద్దున్న వెళ్ళేటప్పుడు అన్నిటితో పలకరించుకొని. ఇన్ఫాక్ట్ కొన్ని ప్లాంట్లు నాతో మాట్లాడతాయి. డల్ అయితే 2 రోజులు పలికియకపోతే అదేమంటారు, మెత్తగా అయిపోతాయి. వచ్చి వాటిని టచ్ చేయగానే యూ వోంట్ బిలీవ్, ఓకే, ఐ పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ దోస్ మూమెంట్స్. వంకాయ చెట్లు ఉంటాయి, అలా డల్ అవుతాయి, సాయంత్రం డల్ అవుతాయి. వెళ్తా, ఏమైంది రాలేదనా అని చెప్పి ఒక గ్లాస్ నీళ్ళు పోస్తా, కథం 15 గంటల ఎక్దమ్ ఫ్లరిషింగ్ ఉంటాయి. సూపర్. అంటే సి when you interact, it could be a plant, it could be an animal, they react, they respond, they speak to you. దాని మించిన లైఫ్లో ఇంకోటి లేదు. బీ విత్ ద నేచర్. సో దట్స్ హౌ when I go to camping and all, అడవిలోకి వెళ్ళిపోతాను, కార్ పార్క్ చేసుకుంటాను, టెంట్ వేసుకుంటాను, సోలోగా క్యాంపింగ్ పెట్టుకుంటాను, ఫైర్ వేసుకుంటాను, వుడ్ ఫైర్. నేనే చికెన్ ఒక 6 కిలోనో ఏదో తీసుకొని వెళ్తాను, కూర్చుంటాను. రాత్రి మళ్ళీ మ్యూజిక్ పెట్టుకుని 10 దాకా పడుకున్నానా, పొద్దున్న లేసానా, మళ్ళీ ఇంకొక డెస్టినేషన్. ఇలా ఉత్తరాఖండ్, లదాఖ్ వెళ్ళిపోతూనే ఉంటారు. -20 మై ఎక్స్పెడిషన్ ఇన్ లదాఖ్ వాజ్ -20 degrees. సోలో క్యాంపింగ్, టెంట్లోనే వండుకొని నేనే కుక్ చేసుకొని. ఎండకు మాసిపోతావు? ఏం మాసిపోయి, దట్స్ నేచర్ రైట్. ఇంకొంచెం విటమిన్ వస్తుంది మనకి. సో ఓవరాల్గా ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇలా స్పెండ్ చేస్తున్నారు టైం అంతా. అండ్ ఆల్మోస్ట్ ఇంట్లో ఎక్కడ చూసినా కానీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. ఇండస్ట్రీ వైబ్స్ ఎక్కడ లేవు. I'm away with the industry. When I'm working in the industry, I'm in the industry. Once pack up, I'm totally off with my life. Family my personal space. That's it. That Super. Could be friends, that could be family. Okay. So even my collection, if you look at Anni Kondapalli, Bommalu, Nirmalu, ave untai. Nothing unnatural. Wife. Kids iddaru aadapillalu. Engineering చదువుతున్నారు. అజుడు దశావతారాలు అన్నీ కొండపల్లి నుంచి నేను పర్సనల్గా తెచ్చుకున్నా. నాకు ఇష్టం. నేను ఆర్టిఫిషియల్గా ఈ ఇంపోర్టెడ్ కలెక్షన్ ఇంటీరియర్ పెట్టడం ఇష్టం లేదు. నువ్వు ఎక్కడ చూసినా చెట్టు లేదంటే ఒక కొండపల్లి, మన ట్రెడిషనే ఉంటుంది.
కుక్ చేస్తారా? 100%. అవునా? That's ఎక్కడ my stress buster. అవునా? Yeah. ఇదేం చెట్టు సార్? This is called jade plant. జమ్మి చెట్టు అంటారు. Jade. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ఓకే. అండ్ ఆస్పీషియస్ అట్ హోమ్. సో ఇవి ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. జేడ్లు, ఆక్సిజన్ ప్లాంట్స్, ఇగో చెప్పాగా అన్ని కల్చరే ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్సే కదా? అన్నీ న్యాచురల్. నాకు సింగిల్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ లేదు ఇంట్లో. ఈ బొమ్మలు కూడా చెప్పానుగా మన కల్చర్లోనే ఉంటాయి. నథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇదేంటి సార్ డిఫరెంట్గా పెట్టారు? నాకు యాక్చువల్గా మన సెట్ విత్ డైన్, ఇది వాష్రూమ్, పౌడర్ రూమ్. ఎవరైనా గెస్ట్లు వస్తే మనం ఇక్కడ భోజనం చేస్తుంటే బాత్రూంలోకి వెళ్తే ఆ డిస్టర్బెన్స్ ఉండకుండా. ఓకే. సో నాకు చిన్న ఇక్కడ కూర్చున్నాము, ఎవరైనా పౌడర్ రూమ్కి వెళ్ళారు, సో ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఏదో సింపుల్గా లో బడ్జెట్లో కావాలని ఇది ఒక ఐడియా వస్తే న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పి అది చేయించాను. సూపర్. ఇది ఆల్మోస్ట్ అన్ని రాగివి, ఇత్తడివి అవే ఉంటాయి చెప్పాక. కిచెన్, దిస్ ఇస్ మై వైఫ్స్ కిచెన్, నాట్ మై. ఎక్కడ ఉండవు, మనం చూడలేదు. చూడండి ఒకసారి, మనం పూర్వకాలంలో మన నాయనమ్మలు, అమ్మమ్మలు ఇంట్లో చూస్తాం అనమాట. ఇత్తడివి, రాగివి, వీటిలో తింటే, వీటిలో వాటర్ తాగితే కూడా చాలా హెల్త్ మంచిది అంటారు. అందుకనే సింబాలిక్ అలా పెట్టుకున్నారు. సింబాలిక్గా కొన్ని వాడతాం కూడా. ఇన్ఫ్యాక్ట్ అవిను మా క్రాకరీలో వైఫ్ కలెక్షన్స్ చాలా ఉంటాయి. మడ్ అట్లనే ఉంటుంది కుండలలో అట్లలో. సో ఇప్పటికీ అవన్నీ ఫాలో అవుతున్నాయి. చేస్తాను. గ్రేట్. అది ఇష్టం నాకు కూడా బాగా. అందులో కుక్ చేసి బాగా లైక్ చేస్తా. సో నేను బ్రేక్ ఉన్న టైంలోనే చెప్పానుగా, నా ప్లాన్స్ నాతో పాటు కుకింగ్ కూడా చేస్తాను. ఐ లవ్ సో దట్స్ మై స్ట్రెస్ బస్టర్. కుకింగ్ కూడా బాగా చేస్తారు. మీకు తెలుసా 20 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి మీరు? నేను కరెక్ట్గా 20 years. 20 years అయినా కానీ ఇండస్ట్రీకి ఇంతవరకు ఏ మీడియా పర్సన్ రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ మీడియా హిస్టరీ రఘు గారి ఇంటికి వచ్చిన ఏకైక జర్నలిస్ట్ అనమాట. అంతేనా? ఇంటికి ఎవరు రాలేదు. సినిమా యాక్టర్స్ కూడా చాలా యాక్సెప్ట్ చేసిన, ఎక్సెప్ట్ రాజీవ్ అండ్ రాఘవ, సమీర్, వీళ్ళు ముగ్గురు అంటే వెరీ క్లోజ్లీ ద డే వన్ వాళ్ళ ఇంటికి వచ్చేది అంతే. అదర్వైజ్ నన్ ఆఫ్ ది పీపుల్. ఒక పాజిటివ్ జర్నలిస్ట్ చూసారు. అంటే కొన్ని తెలీదు, కనెక్షన్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఇట్స్ డెస్టిన్ అంతే. నిజంగా ఇండస్ట్రీకి ఈరోజు మీ గురించి తెలుసుకోవాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా ఇయర్స్ అయిపోయింది ఇంటర్వ్యూ ఇచ్చి కూడా. నేను ఆల్మోస్ట్ 5-6 years. చాలా ఇయర్స్ అయిపోయింది. ఒక్కసారిగా బార్లో ఏదో కనిపించగానే వైరల్ అయిపోయింది ఆ వీడియో. బార్లో కాదు, యాక్చువల్గా అది వైన్ షాప్. సో టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మేనేజర్ హరి అని, హరినాథ్ అని, తను ప్రేమని హరి అని అంటారు. తను అన్నాడు, రఘు నువ్వు సెంటిమెంట్గా నీ హ్యాండ్ లాస్ట్ టైము నువ్వు సేల్ స్టార్ట్ చేస్తే బాగా బూమ్ అయింది, సో ఈసారి ఐఎమ్ యాడింగ్ యువర్ నేమ్ అని చెప్పి 21 Decemberలో టెండర్లో నా పేరు నాతో పాటు నన్ను కూడా యాడ్ చేసి రాశాడు. ఓకే. 4 అప్లై చేస్తే 2 లైసెన్స్లు వచ్చాయి మీకు. మా కార్టల్కి. అంటే కార్టల్ అంటే ఎవరు లేరులే, నేను, హరి, ఇంకొక ఫ్రెండ్ సాయిరామ్ రెడ్డిని. సో వచ్చాయి. వస్తే ఓపెనింగ్ రోజు కంపల్సరీ ఉంటాంగా, గుమ్మడికాయ కొడుతున్నప్పుడు బయట కుర్రాలు చూసారు. అప్పటిదాకా ఎవరికి తెలియదు. దిస్ ఇస్ ఇన్ నల్గొండ. చూసి ఎవరో, నేను అంటే సేల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ కౌంటర్ మీద కూర్చొని డబ్బులు లెక్క పెడుతూ చేస్తుంటే అది వాళ్ళు ఫేస్బుక్లో ఎవరో పెట్టినట్టున్నారు. దాన్ని తీసుకొని మన మీడియా వైరల్ అయిపోయింది. వైరల్ అంటే అయ్యింది. ఆ కోపం కూడా ఒకటి నాకు. అలా ఏమంటారు, thumbnails రాసుల్లో కొంచెం దట్స్ వాజ్ రియల్లీ అనాయింగ్ ఉంటాయి. అది జబర్దస్త్ రఘు పని లేక ఏం చేస్తున్నాడో చూడండి అని, ఏదో వైన్ షాప్లో పని చేసుకుంటున్నా అని, సినిమాలు లేక అని రాశారు. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఏది చేసుకున్నా మన పొట్ట. ఓకే, నాకు నేను బాధపడలేదు. ఐ డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన లైసెన్స్ లీగల్గా కట్టి లీగల్గా లైసెన్స్గా చేస్తాను. ఏ ఆర్టిస్ట్ బిజినెస్ చేయకుండా ఉన్నారు చెప్పండి సార్? అసలు రోషన్ ఇంకోటి చెప్పనా, యాక్చువల్గా ఐ వాజ్ ఇంటూ బిజినెస్, ఐ వాజ్ ఇంటూ వర్క్. సినిమా యాక్టర్గా బై ప్రొఫెషన్ కాదు నేను. నాది ప్రవృత్తి ఉండింది, ఇప్పుడు వృత్తి అయిపోయింది అంతే. కొన్ని వేరే రకాల ఇబ్బందుల కారణంగా అన్నీ వదిలేసి ఫోకస్డ్ ఆన్ యాక్టింగ్ ఆఫ్టర్ అదర్స్. ఓకే. అదర్వైజ్ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్ బేసికల్లీ. సో ఇది పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఎస్ సార్. ఎండ్ ఆఫ్ ది డే నేను సర్వైవ్ అవ్వాలి బ్రో. అదే నేను సాఫ్ట్వేర్లో ఉన్నట్టయితే కరోనాలో నేను ఇబ్బంది పడేవాడిని కాదు. కరోనాలో చాలామందికి హెల్ప్ చేసి, చాలామందికి భోజనాలు పెట్టి, చాలామందికి అవసరాలు తీర్చి, అదేదో 10 రోజులు 20 రోజులు అయిపోద్ది కదా అని చెప్పి నేను చేసిన తర్వాత
10 రోజులది 20 రోజులైంది, 20 రోజులు నెల అయింది, నెల 2 నెలలు 3 నెలలు అయిపోయేసరికి నేను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వచ్చాను. నేను ఎవరిని చూడాలి అని నేను వెళ్ళి వాళ్ళు ఏదో ఇస్తున్నారు తీసుకోలేని పరిస్థితి. అంతే కదా. నిన్నటిదాకా ఇచ్చి నా దగ్గర ఉన్న చిన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు నేనేంటి పరిస్థితి అని ఉన్నా. అదే నేను సాఫ్ట్వేర్లో కంటిన్యూ అవుతున్నట్టయితే స్టిల్ డూయింగ్ ఫిల్మ్స్, ఐ వుడ్ హ్యావ్ నాట్ బాదర్డ్ ఫర్ ఎనీథింగ్. అలాగే దేర్ ఇస్ అన్ ఆల్టర్నేట్. ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ గాట్ అన్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఎక్సెప్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. యాక్ట్ చేయాలంటే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేవు, వచ్చి సెట్లోనే చేయాలి. ఆ పరిస్థితులు, ఆ రోజున పరిస్థితులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా అన్నీ చిరిగిపోయినాయి. అందరూ అంటే ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. ఆ సఫర్ అయిన వాళ్ళు రండి కూర్చున్నాం హ్యాపీగా. సో చాలా మాట్లాడుకోవాలి రఘు గారితో ఇంకా ఈరోజు. సో మెనీ. సో ఈ 6-7 ఇయర్స్ ఉన్నాయి అన్ని బయటికి అలా 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 వచ్చేస్తున్నాయి అనమాట. హోమ్ టూర్లు అన్ని సాధ్యం కాదు కదా. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. నో హోమ్ టూర్. నో హోమ్ టూర్. ఓకే, ఇట్స్ నాట్ మై మా హోమ్ భాషలో హోమ్ టూర్, ఈ కాదు. భాషలో లెజెండరీ యాక్టర్ విత్ దేర్ అవార్డ్స్ టు not legendary. I'm an actor, growing actor, struggling actor, learning actor, whatever. కష్టపడ్డా పాలమ్మిన పాలు నేను అమ్మలేదా, సాఫ్ట్వేర్ అమ్మినా, మళ్ళీ సక్సెస్ అయినా. ఒకసారి ఆడేలా చెప్పండి మీరు. కష్టపడ్డా, సాఫ్ట్వేర్లో పని చేసిన, మస్తు కష్టాలు పడినా, సినిమాల్లోకి వచ్చిన, ఇప్పుడు వైన్ షాపులు కూడా వచ్చినాయి. అంటే నేను కష్టపడలేనా, సక్సెస్ అయినా. నా బిడ్డలు కూడా గదే కాలేలా చదువుతుర్రు. మళ్ళీడనా, థ్యాంక్ యూ, లవ్ యూ.